పంచతంత్ర కథలు. ఈరోజు మనం విగ్రహతంత్రము అనే దాని గురించి తెలుసుకుందాం. నిన్నటి వరకు మిత్రభేదం గురించి, ఆల్రెడీ అంతకుముందల మిత్రలాభం గురించి తెలుసుకున్నాం కదా. పంచతంత్రము అంటేనే 5 తంత్రాలు కదా పంచ అంటే. సో అలాగా మనం మిత్రలాభం, మిత్రభేదం అని 2 అయిపోయింది. ఇప్పుడు 3వదైన విగ్రహతంత్రం గురించి తెలుసుకుందాం. ఈరోజు మొదటి కథ ఏంటంటే నెమలి, హంస. ఈ ఇద్దరి మధ్యలో జరిగే కథల గురించి మనం చిన్న చిన్న కథలు ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి కదా. మొదటి కథల్లో లాగానే లింక్స్ ఉంటాయి అన్నమాట, అలాగే వస్తూ ఉంటుంది. సో మెయిన్ కథ మాత్రం నెమలి, హంసల దగ్గర జరుగుతోంది. సో ఆ స్టోరీ ఈరోజు మనం 35వ ఎపిసోడ్ తెలుసుకుందాం. రాజకుమారులకు విష్ణు శర్మ పంచతంత్రంలోని మిత్రలాభం, మిత్రభేదం చెప్పి అందులోని నీతిని మొత్తం వివరించి చెప్పాడు. ఇక 3వ తంత్రమైన విగ్రహతంత్రం గురించి ప్రారంభిస్తూ, రాజకుమారులారా, ఇంతవరకు మీరు ముందు 2 తంత్రంలోని మిత్రుని వల్ల కలుగు లాభాలు మరియు మిత్రులతో కలుగు భేదాల వల్ల కలిగే నష్టాలు తెలుసుకున్నారు కదా. ఇక మనం పంచతంత్రం అనే దానిలో 3వ తంత్రమైన విగ్రహతంత్రం గురించి ఇప్పుడు నేను మీకు వివరిస్తాను అని చెప్పాడు. ఈ తంత్రంలో ప్రధాన కథ ఏంటంటే, నీటిలో ఏ జంతువులైతే పక్షులు ఉంటాయో మరియు నేల మీద ఏ పక్షులు ఉంటాయో ఈ రెండిటి వాటిని ఆధారం చేసుకొని ఈ కథ మొత్తం టోటల్గా సాగుతుందన్నమాట. మీకు ఇక తెలిసిందంటే ఒక కథను వెంబడి ఇంకో కథ, అలా గొలుసు కథల్లాగా చిన్న చిన్న కథల్లాగా సాగుతూనే ఉంటాయి కదా. ఆవేశం వలన అనేక అనర్థాలు జరుగుతూ ఉంటాయి. దాన్ని అదుపులో ఉంచుకున్న వాడే సుఖంతో శాంతితోటి జీవిస్తూ ఉంటాడు. కారణం లేకుండా ద్వేషం వచ్చింది అంటే ఇక వాడి నాశనాన్ని వాడే చేతులారా చేసుకున్నట్లనమాట. ఎప్పుడు గుర్తుంచుకుంటారు కదా, ముందు తంత్రాల వలె ఈ తంత్రంలో కూడా పక్షులు, జంతువులు ప్రధాన పాత్రలుగా ఉంటాయి. ఇక నేను కథను చెప్పడం ప్రారంభించమంటారా అని అంటూ రాజకుమారుని చూస్తూ అడిగాడు. అక్కడ ఉన్న రాజకుమారులు మరియు మిగతా పిల్లలందరూ ముక్త కంఠంతో, మీదే ఆలస్యం గురువర్యా, తప్పకుండా మీరు చెప్పినట్లే మేము అన్ని తంత్రాలను క్షుణ్ణంగా నేర్చుకుంటాం అని చెప్పారు. సరే అయితే నేను మీకు నెమలి, హంసల కథ చెప్తాను అంటూ విష్ణు శర్మ గారు కథ చెప్పడం ప్రారంభించారు. పూర్వం ఒక ఊరిలో రకరకాల పండ్లు చెట్లు నీటి సరస్సు దగ్గర చాలా ఎక్కువగా ఉండేవి. అక్కడ పక్షులు అవి జీవించాలి అంటే చాలా అనుకూలంగా ఉండేది వాటికి. అక్కడ వాతావరణం అది ఒక దీవి. అక్కడ ఎన్నో పక్షులు, ఎన్నో రకాల జంతువులు నివసిస్తూ ఉండేవి. వాటికి హంస ఒక రాజుగా ఉండేవాడు. ఆ హంస ఎంతో బుద్ధిశాలి, శక్తిశాలి, చక్కని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ హంస సరస్సు దగ్గరలో మధ్యలో ఉన్న ఒక తామర పువ్వు మీద కూర్చొని తన మంత్రులందరితోటి ముచ్చట్లాడుతూ ఉన్నాడు. ఒక సేవక పక్షి వచ్చి, ప్రభుగారు, ఒక పక్షి దేశమంతా చూస్తూ ఇక్కడికి వచ్చిందట, తమన్ని దర్శించుకోవాలి అని ఎంతో అనుకుంటుందట, మీ దర్శనం ఇప్పించమని అడుగుతోంది అని చెప్పాడు. అప్పుడు హంస రాజు, సరే రమ్మను అని చెప్పాడు. బయట ఉన్న కాపలాదారులు బయట ఉన్న చిన్న కొంగ పక్షిని లోపలికి పంపించారు. ఆ కొంగ వారి జాతిలోని బలమైన వాడు. అతడు కొంతకాలం దేశ పర్యటన చెయ్యాలి అని బయలుదేరి ఇలా వచ్చాడు. మధ్యలో హంసరాజును చూసి కలవాలని వచ్చి, ప్రభువుకు నమస్కారం అంటూ తల వంచాడు. సంతోషం కొంగ, నీ ప్రయాణం ఎలా జరిగింది? నీవు చూసిన ప్రాంతాల్లో వింతలు విశేషాలు ఏమిటి అని హంసరాజు కొంగని అడిగాడు. అప్పుడు ఆ కొంగ, ఏం చెప్పమంటారు ప్రభు, నేను చాలా ప్రదేశాలు తిరిగి ప్రతి చోట ఏదో ఒక వింత విశేషం ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ వచ్చాను. వాటన్నింటినీ చెప్పాలి అంటే నేను దేశాటన చేసినంత కాలం పడుతుంది మీకు. కానీ ప్రభు, అన్నిటికంటే ఒక ముఖ్యమైన విశేషం ఉంది ఒకటి. అది తప్పక నేను మీకు మనవి చేయాల్సిందే అన్నాడు ఆ కొంగ. ఏమిటది అని ఎంతో ఉత్సాహంగా ఆ కొంగని అడిగాడు హంసరాజు. ప్రభు, నా దేశ పర్యటన ముగించుకొని వచ్చే సమయంలో ఒక చిన్న యుద్ధమే జరిగిందనుకో. అందులో నాకు తెలివి తక్కువతనం కొంత ఉన్నా అందుకు కారణం పూర్తిగా నేనైతే కాదు ప్రభు.
అని ఆ కొంగ చెప్పాడు. ఆ హంసరాజుకి చాలా ఆసక్తి పెరిగిపోయింది. యుద్ధమా? యుద్ధం ఏం జరిగింది అని అడిగాడు. ఇక కొంగ ఆ రాజకీయ ఇలా చెప్పటం మొదలుపెట్టింది. ప్రభు, నేను దేశ పర్యటన ముగించుకొని తిరిగి మన రాజ్యానికి ప్రయాణం అయ్యానా? వింజ పర్వతాలలో ఒక రాజ్యం ఉంది. అక్కడ ఎన్నో రకాల పక్షులున్నాయి. ఆ పక్షులను నేను ఎదురుపడగానే అవి నా గురించి వివరాలు అడిగి తెలుసుకొని వారి ఆతిథ్యం స్వీకరించమని నన్ను కోరాయి. ఆ పక్షులకు ఒక నెమలి రాజు ఉన్నాడు. ఆయన చాలా బలవంతుడు, మంచివాడు అని పక్షులు చెప్పాయి. ఆ రాత్రి అక్కడే నేను విశ్రాంతి తీసుకున్నాను. తీయని పండ్లతో ఆ పక్షులు నాకు చక్కని ఆతిథ్యం ఇచ్చాయి. నేను ఎంతో సంతోషంగా వాటికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. తెల్లవారినాక కొన్ని పక్షులు నన్ను వెంట పెట్టుకుని వారి రాజ్యంలో వింతలు విశేషాలు చూపిస్తూ నాకు అన్నిటి గురించి వివరించి చెప్పాయి. నిజంగా వారి రాజ్యంలో చాలా వింతలున్నాయి. మధ్యాహ్నం వేళ విశ్రాంతి తీసుకుంటుండగా మా సంభాషణ ఎవరి రాజ్యం అందంగా గొప్పగా ఉన్నది అనే విషయం పైన మొదలయ్యింది. అప్పుడు ఒక పక్షి నన్ను అడిగింది, మిత్రమా, మా రాజ్యం చూసావు కదా, మరి మీ రాజ్యంలో విశేషాలు మాకు చెప్పవా అంటూ కోరాయి. నేను కూడా సరే అంటూ మన రాజ్యంలోని వింతలు విశేషాలు వాటికి కళ్ళకు కట్టినట్టు చెప్పాను. అలా వివరించి చెప్పినాక అవన్నీ వాటిని వినేసి పక్షులు, సరే, మన 2 రాజ్యాలలో ఏ రాజ్యం అందమైనది, ఏ రాజ్యం గొప్పది, ఏ మాత్రం సంశయం లేకుండా చెప్పు అని నన్ను కోరాయి. నేను మన 2 రాజ్యాలు అందంగా గొప్పగానే ఉన్నాయి. మా రాజ్యంలో నీళ్లలో ఉన్నది, మీ రాజ్యమేమో పర్వతాలపైన ఉన్నది. కనుక ఒకదానితో ఒకటి పోల్చడం మంచిది కాదు అంటూ వారికి చాలా సున్నితంగా చెప్పాను. వారు నా మాటలు వినలేదు ప్రభు. మిత్రమా, ఏ రెండింటి మధ్యలో అయినా ఎక్కువ తక్కువ అన్న భేదం ఉంటుంది, కంపల్సరీ ఉండి తీరుతుంది. కనుక మన 2 రాజ్యాల్లో ఏదో ఒకటి కొంచెమైనా గొప్పదై ఉండి తీరాలి. మేమేమీ అనుకుంటామని నీవు సందేహించక్కర్లేదు. నీ మనసులో ఏముందో అదే మాతో నిశ్చయంగా నిర్భయంగా చెప్పు అంటూ నన్ను గట్టిగా ఒత్తిడి పెట్టేశాయి. ఇక నా మనసులో మాట చెప్పక తప్పలేదు. వారితో ఇలా చెప్పాను నేను, మిత్రులారా, అడుగుతున్నారు కనుక చెప్తున్నాను వినండి. మా రాజ్యం చుట్టూ నీళ్లతో, అందమైన పూలు పండ్లు వృక్షాలతో కలకల్లాడుతూ ఉంటుంది. ఎంతో ప్రశాంతమైన జీవితం మాది. 6 ఋతువుల్లో మాకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మా రాజ్యంతో పోలిస్తే మీ రాజ్యంలో మీరు పొందుతున్న సుఖశాంతులు కొంచెం తక్కువ. అందుచేత మా రాజ్యమే మీ రాజ్యం కంటే అందమైనది, గొప్పది అంటూ చెప్పాను నేను. నా మాటల్లో నిజం ఆ పక్షుల్ని చాలా బాధ పెట్టేశాయి. అవి నొచ్చుకున్నాయి. వారు అలా బాధపడ్డారు అనే సంగతి నేను గ్రహించలేకపోయాను. మీరు కూడా మా రాజ్యం రండి, మా రాజుగారి మిమ్మల్ని ఆదరిస్తారు అని అంటే, మా రాజు ఉత్తముడు మధురమైన పూలను తేనెను మీకు పానీయంగా అందిస్తాడు అంటూ ఆహ్వానించాను వాటిని. ఒక్కసారిగా ఆ పక్షులన్నీ నా మీద పడ్డాయి. ఇప్పుడు వాటికి నేను ఒక కథను చెప్పాను అంటూ మరొక కథను ఆ కొంగ చెప్పడం మొదలుపెట్టింది. హాయ్ గైస్, మరి ఆ కొంగ ఏం కథను చెప్పింది ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మీకు కథ అర్థమైందని అనుకుంటున్నాను. ఆల్రెడీ మిత్రలాభం మిత్రభేదం అయిపోయింది. ఈ రోజు నుంచి మనం విగ్రహతంత్రంలోని కథల గురించి తెలుసుకుంటున్నాం. 2వ కథలో మెయిన్ ఒక ఎద్దుకి సింహానికి మధ్యలో నక్కలు చేసిన మిత్రభేదం గురించి కథ మొత్తం టోటల్. ఈ రోజు మాత్రం ఒక నెమలికి హంసకి మధ్యలో కొంగలు ఇంకా మిగతా వస్తూ ఉంటాయి. ఇది మెయిన్ అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇంకేదైనా అర్థం కాకపోతే కూడా నాకు క్లియర్గా అర్థం అయ్యేలా కామెంట్ చేస్తే పర్లేదు, నేను తెలుసుకుంటాను. ఇంకా చిన్న తప్పులు ఏదైనా ఉంటే మన్నించండి. మరియు కొంచెం కోల్డ్, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది, క్షమించండి దయచేసి. నా సాయి అనే పాటను మీరు ఆదరిస్తారనుకుంటున్నాను. ఎవరైనా మీ తెలిసిన ఫ్రెండ్స్లలో సాయి అనే వాళ్ళు ఉంటే సాయి అనే పాటను, సీను అనే పాటను కొంచెం షేర్ చేసి నా పాటల్ని కూడా ఆదరిస్తారు కదా. సరే, ఉంటాను. థ్యాంక్ యూ.